తండ్రి కుమార పరిశుద్ధ నామంలో అందరికీ వందనాలు. హల్లెలూయా మినిస్ట్రీస్ వారి దేవుని శుభవార్త. యెషయా 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టెలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇది. పర్వతములు తొలగిపోయినను, నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. జీవితంలో కొన్నిసార్లు మన ఆధారాలు కూలిపోతాయి, ఆరోగ్యం కదిలిపోతుంది, సంబంధాలు విరిగిపోతాయి, ఆర్థిక పరిస్థితులు తారుమారవుతాయి. మనకు ఆ సమయంలో భయం వస్తుంది. ఇక నా పరిస్థితి ఏమిటి అని మనం అనుకుంటూ ఉంటున్నాం. కానీ దేవుడు చెబుతూ ఉన్నాడు, పరిస్థితులు మారినా నేను మారను, భూమి కదిలినా నా ప్రేమ కదలదు, నీ చుట్టూ అన్ని తొలగిపోయినా నా కృప మాత్రం నిన్ను విడిచిపోదు అని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. మన అర్హత వల్ల కాదు, ఆయన కరుణ వల్లనే మనం నిలబడుతూ ఉన్నాం. నీవు పడిపోయినా దేవుని కృప నిన్ను పైకి లేపుతుంది. నీవు ఒంటరిగా అనిపించినా ఆయన నీకు తోడుగా ఉన్నాడు. అందుకే ఈరోజు ధైర్యంగా నిలబడు. పర్వతాల వంటి పెద్ద సమస్యలు మీ ముందు ఉన్నాయా? భయపడకండి. ఆ పర్వతాల కంటే గొప్పవాడు మిమ్మల్ని ఎన్నడూ విడువని తన కృపతో మిమ్మల్ని నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.